హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విన్ చార్జ్ గేమింగ్. అండ్ గైస్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. కాకపోతే డర్స్ గివ్ యూ ఓపీ ఐటమ్. ఒకసారి టెస్ట్ చేద్దాం, డర్ట్ ఓపీ ఐటమ్ ఇస్తుందో లేదో. వాట్ ఇదేంటి? ఒక్క ఓపీ ఐటమ్, మామూలు ఐటమ్ ఇట్లా వస్తలేదు. ఎట్లా చికెన్ ఎట్లా? మనతో స్కామ్ అయింది, మోడ్ పనిచేస్తుంది గైస్. మనతో ఎవడో పెద్ద బొక్క పెట్టిండు మనకి. జస్ట్ కిడింగ్ గైస్. మనం బలగొట్టింది గ్రాస్ బ్లాక్. ఇక నా చేతిలో ఉన్నది ఇప్పుడు డర్ట్ బ్లాక్. ఈ డర్ట్ బ్లాక్ వల్ల కొడితే మనకు ఓపీ ఐటమ్ వస్తుంది. అండ్ వాట్, ఇది ఓపీ ఐటమ్? దీన్ని ఓపీ ఐటమ్ అంటారా ఎవడన్నా? ఏం కాదు చూసుకుందాం. లెట్స్ గో. దీన్ని ఓపీ ఐటమ్ అంటారు. మనం ఇప్పుడే ఎంటర్ డ్రాగన్ కంపెనీకి పోవచ్చు, ఇప్పుడే. కాకపోతే మన టూల్స్ లేవు. ఫస్ట్ మనం టూల్స్ అయితే తయారు చేసుకుందాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది, మనం అయితే దీన్ని మైన్ చేసేద్దాం, అంటే పలగొడదాం. అండ్ ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే సరిపోతుంది. క్రాఫ్టింగ్ టేబుల్ ఒక్కటి చాలు. క్రాఫ్టింగ్ టేబుల్ రెసిపీ ఏంది? జస్ట్ కిడింగ్ గైస్. నాకు అంతొచ్చు. నాకు పెట్టిన మైన్క్రాఫ్ట్ని, అంటే నాకు మైన్క్రాఫ్ట్ అంతొచ్చు. 6 years నుంచి నేను ఆడుతున్నాను మైన్క్రాఫ్ట్. ఇదైతే జోక్ కాదు గైస్, రియల్. అండ్ ఇక్కడ డర్ట్ బ్లాక్ వల్ల కొడదాం. సారీ, ఇది గ్రాస్ బ్లాక్, దాని కింద ఉన్న డర్ట్ బ్లాక్. వెయిట్, ఇది కొండ నాకు ఎటో చూసినట్టుంది గైస్. ఈ కొండ మీకు చూసినట్టు ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి గైస్. నాకైతే ఎన్నో చూసినట్టుంది. ఇక్కడ చెస్ట్ ప్లేట్ వచ్చింది, అండ్ అదేదో వచ్చింది, వేస్ట్ వస్తున్నాయి అని. ఇదేంటి అసలు? ఓపీ లూట్ అంటారు. అండ్ గైస్, ఇక్కడ మనకు షవల్ వచ్చినట్టుంది, నెదరైట్ షవల్. మనం ఇప్పుడు దీంతో వాళ్ళ కొడదాం. డర్ట్ అంట. ఇవన్నీ పనికి మాలని అన్ని పైన పెడదాం. ఇక్కడ యాక్సీట్లు వచ్చింది. కర్స్ ఆఫ్ బ్యాండింగ్ వద్దు, ఇది అసలు వేసుకోవద్దు. కర్స్ ఆఫ్ బ్యాండింగ్ అసలు తీయనీకే రాదు. ఇక్కడ కొన్ని బ్లాక్స్ అలగొట్టి అయితే చూద్దాం. ఓపీ ఐటమ్స్ అసలు ఏమేంట్రా? అగో స్వాడ్ హోయింగ్ వచ్చింది, అండ్ స్వాడ్ స్వీపింగ్ ఏజ్ 3 ఉంచుకుందాం. అవసరం వస్తుంది, ఇవి రాకుండా ఇవి అవసరం వస్తుంది. అండ్ చెస్ట్ ప్లేట్ గ్యాస్, నెదర్ చెస్ట్ ప్లేట్. అండ్ ఇక్కడ షూస్ ట్రైడెంట్. వావ్, 22 ట్రైడెంట్ కావచ్చు నాకు తెలిసి, అంతే. ఇవి ఏం చేస్తారు అసలు? షార్ప్స్. ఇంకా మన అయితే పలగొట్టుకుంటూ పోదాం. డర్ట్ వచ్చింది మనకి ఇప్పుడు. ఇంతకుముందుకు అబ్జర్వ్ చేసిండే గైస్, పలగొడితే మనకు డర్ట్ వచ్చింది మళ్ళీ. ఐ థింక్ అది గ్రాస్ బ్లాక్ కావచ్చు. ఇక్కడ మంచి స్వాడ్ ఉంది, కానీ వుడెన్ షాడ్ ఉంచుకుందాం, పనికొస్తుంది. ఏమి రాకుంటే ఇది ఇట్లా పనికొస్తుంది. అండ్ ఇక్కడ నేను మైన్క్రాఫ్ట్ ఇప్పుడే బీట్ చేయదు గైస్, ఎందుకంటే నా తన ఎండ్ పోల్స్ ఉన్నాయి, అండ్ ఐ ఆఫ్ ఎండర్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే పోవచ్చు, కాకపోతే ఫుల్ ఆర్మర్ చేసి అయితే పోదాం. బూట్స్ వచ్చినాయి, అండ్ ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ బూట్స్. ఇంకా ఏమన్నా మంచి వస్తాయేమో. షవల్ వచ్చింది మళ్ళా. యాక్స్ ఉంచుకుందాం. ఐరన్ షవల్ కన్నా బెస్టే, ఎందుకంటే దీని అటాక్ డ్యామేజ్ 9 ఉంటుంది, దీనికి ఇలా 9 ఉంది. ఏం కాదు, అటాక్ స్పీడ్ 1, దాని 0.1 ఐ థింక్. వుడెన్ పాయింట్ వచ్చింది, సారీ లెదర్ పాయింట్ వచ్చింది. అండ్ ఇక్కడ బూట్స్ గైస్, నెదర్ రైట్ బూట్స్. లెట్స్ గో గైస్. మనం ఇప్పుడే ఓవర్ అవుతుంటా పోతున్నాం. కొంచెం నత్తి వచ్చేసింది, ఉల్లిగడ్డలు ఎక్కువ తింటున్నావచ్చు. ఏం కాదు గైస్, మనమైతే ఇక్కడ మైన్ చేద్దాం, ఇంకొన్ని మైన్ చేద్దాం. ఫుల్ నెదర్ రైట్ ఆర్మర్. టోటమ్ ఆఫ్ అండైన్ గైస్, టోటమ్ ఆఫ్ అండైన్ వచ్చింది మనకి ఇప్పుడు. మనం అసలు చచ్చిపోం. ఇక ఏదైతే హెల్ప్ చేస్తుంది మన లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొన్ని వాట్ ఆఫ్ ఎన్చాంట్ అండ్ గోల్డెన్ యాపిల్స్. వీఆర్ ఆల్రెడీ ఓవర్ పవర్డ్. ఎన్చాంట్ అండ్ గోల్డెన్ యాపిల్స్, నాచ్ యాపిల్స్ అంటారు దీన్ని. ఎక్కువ మైన్క్రాఫ్ట్ ఆడే వాళ్ళకి తెలిసొచ్చు, దీన్ని నాచ్ యాపిల్ అంటారు. అండ్ ఇది నాకు కొత్త ఛానల్ గైస్, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత వీడియో చూడండి, అంతేం లేదు. అండ్ ఆయనతో వీడియో వదిలిపెట్టిపోయారు, సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ అయితే. అండ్ లైక్ కొట్టుడు ఇట్లా మర్చిపోకండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ గ్రో అప్ కానివ్వండి. నేను ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేద్దామని ప్లాన్ చేస్తాను. అండ్ దీనికి మంచి రెస్పాండ్ వస్తే నేను ఫ్యూచర్లో చేయొచ్చు కూడా వీడియోస్, చేయకపోవచ్చు అనేది లేదు, కాకపోతే కంపల్సరీ చేస్తా. నా అట్లాంటిది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేస్తా చేయకుండా అని అదేం లేదు, చేస్తా వీడియోస్. కొంచెం మీకు తెలియాలి కదా నేనేందో. పీవీపీ గాడ్. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు తినడు ఆపేద్దాం గైస్. ఇదైతే నత్తి ఘోరంగా అంటింది నోటికి. పీవీపీ గాడ్.
వీడేంది నత్తుంది వీనికి పీవీపీ వాడేంది అని అనుకోకూడదు. ఐఎమ్ ప్రో, అంత సీన్ లేదు అనుకుంటారా. అండ్ ఈ వీడియోలో చూడాలి ఎట్లా బీట్ చేస్తున్నాం మైన్క్రాఫ్ట్ని, అంటే ఎండర్ డ్రాగన్ని. అండ్ ఇక్కడ అన్ని వేస్ట్ ఐటమ్స్ వస్తున్నాయి గైస్, మనకైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవి వస్తలేవు. చూద్దాం ఇక్కడ. అండ్ కొంచెం ఫార్వర్డ్ చేస్తాం, చూసి చూసి మీకు ఇలా బోర్ కొట్టచ్చు, కొంచెం ఫార్వర్డ్ చేస్తాం. అండ్ గైస్ ఇక్కడ మనం మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసినాం డర్ట్ బ్లాక్ని. అండ్ నాకు తెలిసి ఇప్పుడు కావచ్చు, అంటే ఫుల్ నెదర్ రైట్ ఆర్మర్ అయినాక మిమ్మల్ని కలుస్తా గైస్. అంతవరకు సీన్స్ ఎంజాయ్ చేయండి. అండ్ దేవి గో గైస్, ఇక్కడ మనకైతే ఫుల్ నెజర్గా టర్మల్ అయితే దొరికింది, కార్మీన్ డెబ్రిష్. అండ్ ఇంకా వ్యూ చూడొచ్చండి, ఇక్కడ వ్యూ చూడొచ్చు. స్టీవ్ నెదర్ రైట్ ఆర్మర్ వేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. అయినా ఇప్పుడు మనకైతే ఫుల్ నెదర్ రైట్ ఆర్మర్ దొరికింది. ఇంకా ఓపీ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. చూడండి అంటూనే ఇక్కడ చెస్ట్ ప్లేట్ ఇంకా పైన్స్ దొరికినాయి. చెస్ట్ ప్లేట్ నాది బెస్టా ఇది బెస్టా, రెండు సేమే. పైన్స్ నాది బెస్టా ఇది బెస్టా, అది బెస్ట్. అండ్ ఇక్కడ ట్రైడెంట్ ఇంకోటి దొరికింది. అండ్ వీడియోలో చూడొచ్చు ఇంతకుముందు ఇట్లా ఒక ట్రైడెంట్ దొరికింది, ఇప్పుడు ఇంకోటి. అండ్ లోయల్టీ 3 నైస్. చూద్దాం గైస్ ఇంకా ఓపీ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయని. నాకు తెలిసి ఇవి చాలొచ్చు గైస్. ఇంటికి పోదాం, అంటే ఎండ్కి పోదాం, ఎండర్ డ్రాగన్ కంపెనీకి. అండ్ గైస్ ఇక్కడ ఎలైట్రా చూడొచ్చు, ఎలైట్రా పికప్ ఎలైట్రా. అండ్ గైస్ ఇక్కడ మనకి ఎండర్ డ్రాగన్ చంపక ముందుకి ఎలైట్రా వచ్చింది, అట్లా ఉంటుంది. మళ్ళీ మనతోటి ఇచ్చిపెట్టారు, కానీ ఫస్ట్ అయితే ఫార్వర్డ్ చేస్తాయి ఇదంతా. అండ్ గైస్ మధ్యలో కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం హెవీ లోడ్ అయింది వచ్చు, అందుకని నేను ఇంకో వీడియో స్టార్ట్ చేసిన, అంటే స్క్రీన్ రికార్డ్ ఆపేసి ఇంకో స్టార్ట్ చేసిన. ఇక్కడ ఏం ఐటమ్స్ అయితే దొరకలే, ఆఫ్ చేయడం కోసం నేను చూస్తున్నా. ఓ మంచి పీకెక్స్ కూడా వేసుకున్నా. వాట్ హ్యాపెండ్ గైస్, టూ మచ్ ల్యాగింగ్, సౌండ్ గిట్లా రాలే. ఇప్పుడు సౌండ్ వచ్చింది. అండ్ సౌండ్ ఇట్లా మిస్యూజ్ అయింది, అంటే వీడియో ముందు వచ్చి సౌండ్ తర్వాత వస్తుంది. నో ప్రాబ్లం, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఏం కాదు. మళ్ళీ హెవీ పీసీ అయితే ఏం కాదమ్మా, పొటాటో పీసీ మనది. నేను వేసి ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ గైస్ ఎంతసేపు అని లూజ్ చేస్తాం, మధ్య సైడ్లో మంచిది కాదు. ఎండర్ డ్రాగన్ కంపెనీకి అయితే పోదాం, ఇక్కడ స్ట్రాంగ్ హోల్ వెతుకుదాం ఎక్కడ ఉందాం. అండ్ వేస్ ద దేర్. అండ్ గైస్ ఇక్కడ చాలా లాగ్ అవుతుంది, నేనైతే స్ట్రాంగ్ హోల్ అయితే మిమ్మల్ని కలుస్తా గైస్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఏముండదు, స్కిప్ ఉంటుంది.
అండ్ గైస్ ఇక్కడ మనకి కొంచెం ల్యాగ్ ఎక్కువైతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ హోల్ అయితే దొరికేసింది, కిందే ఉంది, అదైతే కిందికే చూపెడుతుంది. దేర్సి అక్కడ ఉంది. అండ్ గైస్ నేను కిందికి మైండ్ చేసి మిమ్మల్ని కలుస్తా గైస్. అండ్ గైస్ ఇక్కడ మన స్ట్రాంగ్ హోల్ కిందనే ఉంది. దేవికో గైస్ స్ట్రాంగ్ హోల్. అండ్ వేర్ వి ఆర్ వేస్ట్ లూట్. అంతా ఎంత లూట్ పెట్టుకొని వాట్ ఐరన్ ప్యాంట్స్ ఎత్తుకుంటా అనుకున్నారా. అండ్ గైస్ అక్కడ ఉంది మన స్ట్రాంగ్ హోల్. డబ్బులు ఇగ్నైట్ చేసి అయితే పోదాం. అవసరం మరి మీకు, మీరే వస్తారు ఉల్టా, నేను మనం వేస్తున్నాను. చూడు గైస్ ఎంత ఫుల్ సిల్వర్ ఫిషెస్ అవి చూడండి. అవే చచ్చిపోతాయి, నేనైతే ఏం చేయాలి చూడరాగో. నేను మనం వేసినా కానీ చూడు అవే చచ్చిపోతున్నాయి. అండ్ ఇక్కడ మనమైతే లోపలికి పోదాం. అన్నీ నువ్వెక్కడి నుంచి వచ్చినావు చూడరు గైస్, చూడండి మీరు చూసి ఎంజాయ్ చేయరు, నేనేం చేయ అవే చచ్చిపోతాయి. అండ్ గైస్ ఇక్కడ మనం లేట్ చేయకుండానైతే ఇగ్నైట్ చేద్దాం. దీన్ని ఇగ్నైట్ చేసి దీని లోపలికి అయితే పోదాం. ఒక ఎండ్ లోపలికి పోదాం. దేని చంపనీకి, ఎండర్ డ్రాగన్ చంపనీకి. అండ్ గైస్ ఇక్కడ మనమైతే అన్నీ పెడదాం 1 by 1. అండ్ లోపలికి పోదాం. లోపలికి పోయి ఎండర్ డ్రాగన్ని కొట్టి చంపి XP తీసుకొని ఓ లాగింగ్. అండ్ గైస్ let's go to fight Ender Dragon with fully netherite. And guys loading. అండ్ గైస్ ఇక్కడైతే మనం ఫాస్ట్గా పైకి అయితే పోదాం. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ వేసిన నేను దీన్ని, ఎందుకంటే ఏం చూస్తారు మీరు మైండ్ చేస్తుంటే. ఇంకా గైస్ చూడుర్రి. అండ్ ఇక్కడ ఎండర్ డ్రాగన్ వేర్ ఆర్ యూ. అండ్ గైస్ ఫస్ట్ అయితే ఇక్కడ పోల్స్లో ఎండు క్రిస్టల్ అయితే ఫస్ట్ పలగొడదాం. మీరైతే షార్ట్కట్లో చూడరు, నాకైతే చాలా టైం పట్టింది, మీరైతే షార్ట్కట్లో చూడరు. ఇంకా పైన ఎండర్ డ్రాగన్ది హెల్త్ బార్ కొంచెం వీడియోగా కనిపించచ్చు, ఎందుకంటే వీడియో జూమింగ్ అయింది బై మిస్టేక్. ఏం కాదు, కవర్ చేసుకోండి. నాకు తెలిసి అదేం పెద్ద ప్రాబ్లం కావచ్చు. నేను ఫస్ట్ అయితే ఎండు క్రిస్టల్ని అయితే వలగొడదాం. అండ్ గైస్ ఐ థింక్ ఇంకా 2 క్రిస్టల్స్ ఉన్నాయి, ఒకటి వాళ్ళ కొడితే ఇంకొకటి మిగులుతుంది. ఆ పోల్కి అయితే పోదాం. ఇంకా అక్కడ ఆ పోల్కి అయితే పోదాం. మీదైతే కంపల్సరీ ఆ పోల్కి అయితే చేరుకుంటా. ఓ షెట్ గైస్, నో వరీస్. ఇక్కడ ప్రో ఇక్కడ బ్లాకింగ్ చేసి కూడా పోదాం ఆప్షిడెన్ తోటి. ఓ జస్ట్ మిస్ గైస్, కింద పడుతుండే ఇప్పుడు. కంట్రోల్స్ అటు ఇటు అయినాయి. ఏం గైస్ నో వరీ. చూడుర్రి, గంట సేపటి నుంచి ఈ పోల్ని ఫైర్ అయ్యడానికి ట్రై చేస్తున్నా, కాకపోతే పలుగుతలేదు క్రిస్టల్. అదైతే చూద్దాం, పలుగుతుందో చిన్నుంచాలి. నో, పలుగుతలేదు, ఇంకా దగ్గర వాళ్ళొచ్చు. షెడ్ గైస్, ఈ ఎండర్ డ్రాగన్కి అయితే ఏ పని లేదు. 2 సెకండ్లు దొరికితే చాలు మనని చంపుదామని వస్తుంది. పాయిజన్ వేసింది వచ్చి ఐ థింక్ అది పాయిజన్ అంటారవచ్చు. ఆ పోల్కి అయితే ట్రై చేద్దాం. మీ పోల్కి పోయి ఇక్కడ నుంచి అందొచ్చు. పలగొట్టి అయితే చూద్దాం, ట్రై చేసి అయితే చూద్దాం. నో మిస్డ్. నో
ఎస్ గైస్ పలిగింది. ఇప్పుడైతే కిందికి పోయి దాని బ్యాండ్ అయితే మోగిద్దాం. ఎండర్ డ్రాగన్ షెడ్ గైస్ వాటర్ బకెట్ ఎమ్ఎల్జీ చేద్దాం అనుకున్నా కాలేదు. నో వరీస్ గైస్, నో వరీస్. అక్కడ పోయితే ఎండర్ డ్రాగన్ని దప్పున చంపేద్దాం. ఎగిరిపోయింది. కనబడతలేదు, మనల్ని ఎగిరేసింది, అది ఎగిరిపోలే. ఎండర్ డ్రాగన్ వేర్ ఆర్ యూ గోయింగ్ యూ బుల్షెట్, కమ్ హియర్. గైస్ ఇదైతే కిందికి రాదు ఇప్పుడు, ఎందుకంటే హెచ్పి మనం దాన్ని తీసినాం కదా. చాలా సేపటి తర్వాత వస్తుంది కిందికి. ఇంకా ఎర్రర్స్ తోటి అయితే కొట్టిద్దాం దీన్ని. ఏం కాదు దాని తెలివి చూడరు గైస్. ఇప్పుడు మన టైం వేస్ట్ తప్ప ఏం చేయదు. అది కిందికైతే రాదు ఇప్పట్లో, చాలాసేపు పడుతుంది అది కిందికి రానికి. అంతసేపు అయితే యారస్ తోటి కొట్టేది చూద్దాం. చెంగ్స్ అవతలకు పోయింది గైస్. ఎండర్ డ్రాగన్ బీట్ చేసిన మనం చెంగ్స్ అవతలకు వచ్చింది. చెంగ్స్ అవతలకు పోతుంది అంటే మనకు కనబడతలేదు. కమ్ హియర్ నాన్న, కింద కూర్చో, చంపుదాం నేను చంపుతా. అండ్ గైస్ మనం పైకి పోయి అయితే వెయిట్ చేద్దాం. అదైతే కిందికి అంటూనే కిందికి వచ్చింది. అది కిందికి ఇంకా రాలేదు. పైకి పైకి అయితే పోయి చూద్దాం గైస్. అదైతే కిందికి వస్తుంది ఆటోమేటిక్గా. మనం దూరం ఉంటే అది కిందికి అయితే వస్తుంది. అంటే డిజైన్ చేసిరు, అంటే అట్లా కోడింగ్ చేసిరు. నో వరీ గైస్, నో వరీస్, ప్రో హియర్. అంటే ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే చూడు మనం కింద ఉంటా కొడుతుందా అని అంటే పైనకి రప్పించి కొట్టిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే గైస్ దాని కోడింగ్ అట్లా చేసిరు. మనం పైన ఉంటే అది కిందికి వస్తుంది. చూడు రాగో చెప్పలే, నాకు మైన్క్రాఫ్ట్ గురించి అంతా తెలుసు, A to Z అంతా తెలుసు నాకు. ఇప్పుడు చంపేద్దాం గైస్, దీని గేమ్ అయితే ఫినిష్ చేద్దాం ఇప్పుడు. చూడరు గైస్ మనకి ఎండర్ మ్యాన్స్ ఇట్లా హెల్ప్ చేస్తుంది. మనం దాన్ని తీసిపెట్టి దీన్ని లాస్ట్ మూమెంట్ గైస్, ఇంకొక హిట్ అంతే. ఎండర్ మ్యాన్ హెల్ప్ చేసింది పాపం, దాని ఎండర్ పోలేదు. అండ్ గైస్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, ఎండర్ డ్రాగన్ ఆడదంట. నాకు 5 years బ్యాక్ తెలిసింది ఎండర్ మ్యాన్ ఆడదని. అంటే మైన్క్రాఫ్ట్ స్టార్ట్ చేసి 1 year తర్వాతే తెలిసింది నాకు ఎండర్ మ్యాన్ ఆడదని. నో వరీస్ గైస్, అది ఆడదైతేంది మొగదైతేంది మనమైతే చంపేయాలి, మన గోల్ అది. నో ప్రాబ్లం. వేర్ ఆర్ యూ ఎండర్ మ్యాన్, కమ్ డౌన్. మ్యాన్ అంటున్నా, ఎండర్ డ్రాగన్ యారోతోటే కొడతా గైస్, నా తోటి కాదు. ఇక దీన్ని కిందికి రమ్మని కొట్టి కిందికి వచ్చింది గైస్. మనం అయితే దీన్ని చంపేద్దాం, దీన్ని గేమ్ ఫినిష్ చేద్దాం గైస్. కంపాస్ యువర్ గేమ్ ఇస్ ఓవర్ నౌ. లాస్ట్ కొంచెమే ఎక్స్పీ ఉంది గైస్, ఎక్స్పీ. దాని హెల్త్ కొంచెమే ఉంది, ఏం కాదు గైస్, నో వరీ. మనం చంపేద్దాం. అండ్ గైస్ ఫినిష్. దే వి గో గైస్, ఎండర్ డ్రాగన్ని కంప్లీట్ చేసినాం. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మేము ఇన్ఛార్జ్ గేమింగ్ ఎంత ప్రోనో. ఎండర్ డ్రాగన్ని చంపేసిన, డర్ట్ని పలగొట్టి. ఏం కాదు గైస్, ఇట్లా ఫినిష్ చేసేయండి. ఎండర్ డ్రాగన్ అయితే ఫినిష్ చేసినాం. అండ్ దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి ఇంతే. అండ్ ఎండర్ డ్రాగన్ కోడిగుడ్డు అంటున్నాను. ఎండర్ డ్రాగన్ గుడ్డు అయితే కలెక్ట్ చేద్దాం. ఎండర్ డ్రాగన్ గుడ్డు ఏడును పైకి ఎందుకు పోతున్నాను నేను ఇక్కడ. వాట్ ఐఎమ్ డూయింగ్, నో వరీ గైస్. నా మైండ్లో అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ టోటమ్ ఆఫ్ అండాన్ రైట్, టోటమ్ ఆఫ్ అండాన్ని యూజ్ చేద్దామని పైకి నుంచి దుంకనీకి చూసిన, అయినా డ్యామేజ్ కొంచెమే పడ్డది. టోటమ్ ఆఫ్ అండాన్ అయితే యూజ్ చేయలేకపోయినా అని ఒకసారి పైకి ఎక్కి దుంకుదాం అనుకున్నా. చూడరు మీరు ఇట్లా ఏం చేస్తాను. అండ్ గస్ ఇగో అన్ని ఎమరల్డ్ బాక్స్ పెట్టినాం. అండ్ గస్ నెక్స్ట్ వీడియోకి చూడండి, ఇంకా చాలా హెచ్పీ ఉంది. ఫస్ట్ అయితే ఎండర్ మ్యాన్ ఎంట పడ్డది. అండ్ ఇక్కడ ఎగ్ కలెక్ట్ చేద్దాం. ఇక్కడ డర్ట్ కిందికి పెట్టుకొని టార్చ్ అయితే కలెక్ట్ చేద్దాం. అంటే టార్చ్ తోటే కదా ఎండర్ డ్రాగన్ ఎగ్ని కలెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకసారి పని చేస్తే వేరే దానికి పోతుంది. కింద టార్చ్ పెట్టి దాన్ని పలగొట్టుడే. అండ్ ఇది ఇట్లా శాండ్ షెట్ ముందే పలగొట్టిన. అండ్ ఇది ఇట్లా శాండ్ టైపే, అంటే శాండ్ ఎట్లా వలుగుతుందో ఇది ఇట్లా అట్లానే వలుగుతుంది అనమాట. శాండ్ అంటే దీనికి గ్రావిటీ పనిచేస్తుంది ఎండర్ ఎగ్కి. అదొక ఫన్ ఫ్యాక్ట్. చూడరు గైస్, ఎండర్ డ్రాగన్ మన చేతిలో కోడిగుడ్డు పెట్టిపోయింది, అంటే ఎండర్ డ్రాగన్ గుడ్డు పెట్టిపోయింది. నీరేంలో మంచి అవుట్ రైడ్స్ ఉంటే నీరేంలో. అండ్ గైస్ ఇంకో గేమింగ్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్, గుడ్ బాయ్ కాదు, జస్ట్ బాయ్ అంతే.
మళ్ళీ దీనికి ఏమొచ్చిందిరా బాబు. ఎనీవేస్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విజిట్ అగైన్.